నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు హస్తిన పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో అధికారం చేపట్టడానికి అవసరమైన సీట్లు బీజేపీకి దక్కలేదు. దీంతో మిత్రుల అవసరం బీజేపీకి అనివార్యంగా మారింది. ముఖ్యంగా ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. దీంతో చంద్రబాబుకు ఢిల్లీలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. ఏపీలో కూటమికి పవన్ కళ్యాణ్ కారణం కావడంతో ఆయనకు సైతం సరైన గౌరవం లభిస్తోంది. ఒకవైపు కేబినెట్ కూర్పు జరుగుతుండగానే మరో ఆసక్తికర విషయం బయటపడింది. మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీటీడీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ పదవికి టీడీపీతో పాటు బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. ఆయనకే ఖాయం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సమన్వయానికి ప్రచారానికి నాగబాబు పరిమితమయ్యారు. ఒకనొక దశలో ఆయన అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్లమెంట్ నుంచి పరిధిలోని ఎలమంచిలలో ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. సుమారు 2 వారాల పాటు ప్రచారం కూడా చేశారు. అయితే పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ సీట్ బీజేపీకి కేటాయించారు. అప్పట్లో ఈ నిర్ణయానికి మనస్తాపానికి గురైన నాగబాబు హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ అటు తర్వాత నాగబాబు యాక్టివ్ అయ్యారు. ఎన్నికల అనంతరం జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. సరిగ్గా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు తిరిగి జనసేనలో యాక్టివ్గా మారారు. నర్సాపురం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారానికే పరిమితం అవుతానని నాగబాబు తేల్చి చెప్పారు. ఇంతలో అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి నాగబాబు పేరు వినిపించింది. తర్వాత కాకినాడ నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. కానీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు నాగబాబు. ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం వెనుక పవన్ కృషి ఉందని అందరికీ తెలిసిన విషయమే. అందుకే పవన్ కు ఇటు చంద్రబాబుతో పాటు అటు బీజేపీ అగ్రనేతల నుంచి మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు పేరు టీటీడీ చైర్మన్ పదవికి పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు, పవన్ ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ కూర్పుతో పాటు కేంద్రంలో మంత్రి పదవుల కేటాయింపుపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అందులో భాగంగానే నాగబాబు విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపునకు మెగా కుటుంబం సహకరించిన నేపథ్యంలో తగిన గౌరవం ఇవ్వాలని చంద్రబాబుతో పాటు కేంద్ర పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే టీటీడీ చైర్మన్ పదవి కోసం చాలా మంది టీడీపీ, బీజేపీ నేతలు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకు ఈ పదవి కేటాయించడంలో వారు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే ఎప్పుడూ లేనంత గౌరవం మెగా కుటుంబానికి దక్కడం విశేషం. మెగా అభిమానుల్లో సైతం ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.